ప్రభుత్వ భవనాల సంరక్షణపై అసెంబ్లీ వేదికగా గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక సూచనలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ విభాగం ద్వారా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో అవి త్వరగానే శిథిలావస్థకు చేరుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎస్టేట్ విభాగం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ విభాగం కేవలం ప్రభుత్వ భవనాల సంరక్షణ మరియు కాలానుగుణ నిర్వహణ పనులకు మాత్రమే పర్యవేక్షించాలి. ఇలా చేయడం వల్ల భవనాల ఆయుష్ పెరుగుతుందని, తద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలంలో భారీగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ ధనం వృధా కాకుండా చూడాలంటే నిర్మాణంతో పాటు నిర్వహణపై కూడా దృష్టి సారించాలని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అధ్యక్ష, బిల్డింగ్ సైజ్ నిర్మాణం చేసి. మన ఇల్లు కట్టుకుంటే ఏ ఇల్లు కట్టినా సరే 100 years డిజైన్ స్ట్రెంగ్త్. మన ఇల్లు అయితే ఖచ్చితంగా వర్షం వచ్చేటప్పుడు ఆ పైకి వెళ్ళి నీరు నుంచి ఉండకంట జాగ్రత్తలు తీసుకుంటారు అధ్యక్ష. అదే గవర్నమెంట్ బిల్డింగ్ అనుకోండి, ఎవరు పట్టించుకోవడానికి ఆస్కారం ఉండదు. 25 సంవత్సరాలకి డైలాపిడేటెడ్ స్ట్రక్చర్ కింద అయిపోయి అది 100 సంవత్సరాలు దాటిపోయేటువంటి స్ట్రక్చర్ కింద తయారవుతుంది అధ్యక్ష. ఇలాగా మనం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మనం వృధా అవుతుంది. దానికి ప్రత్యేకంగా ఎస్టేట్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసి, ఆ ఎస్టేట్ వింగ్ కేవలం ఆ స్ట్రక్చర్ ఒక లైఫ్ని కాపాడేటట్టుగా. నాకు ఎందుకంటే స్ట్రక్చరల్ రీహాబిలిటేషన్, రెనోవేషన్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది అధ్యక్ష. కనుక దానికి ఇదే కాదు, ఒక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కాదు అధ్యక్ష, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఎస్టేట్ వింగ్ లో మనం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ పాత్ర ఏంటంటే ఆ వింగ్, ఆ బిల్డింగ్ ఒక లైఫ్ని ఎన్హాన్స్ చేయడమే. దానికి వర్షం పడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వాటర్ కానీ స్టాగ్నెట్ అయిపోతే ఏం చేయాలి, ఎక్కడైనా సరే చిన్న క్రాక్స్ వస్తే దానికి ఏం చేయాలన్నది ఇది పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి విషయాలని చెప్పి తెలియజేస్తూ